ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ మంత్ 9థ్ వరకు కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, రైల్వే ఎగ్జామ్స్ ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేసిన వాళ్ళైతే చాలా మిస్టేక్స్ అయితే చేశారు. చాలా మంది అయితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకురాలేదు. దయచేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కొన్ని చదవండి. అది చదివిన తర్వాత మీకు ఎలా వెళ్ళాలి, ఏంటనేది ఈ ఎగ్జామ్‌కి తప్పకుండా డ్రెస్ కోడ్ కూడా చాలా సింపుల్‌గా వెళ్ళాలండి. రెయినీ సీజన్ చెప్పి జాకెట్స్, రెయిన్ కోట్స్ వేసుకోకండి. అదే విధంగా నో షూస్, అదే విధంగా నో బ్లాక్ థ్రెడ్స్, కాళ్ళకి బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటారు కదా! సో, ఆ బ్లాక్ థ్రెడ్ కూడా రిమూవ్ చేస్తున్నారు. అంటే ఎంత స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. ఈవెన్ రాఖీలు కూడా రిమూవ్ చేయించారు. సో, గోల్డ్ ఇలాంటి వాల్యుబుల్ రింగ్స్, బ్రాస్లెట్, అమ్మాయిలైతే నోస్ రింగు, బ్యాంగిల్స్ ఇలాంటివి కూడా అలో లేదండి. ఇవన్నీ అలో లేదు. సో, సింపుల్‌గా వెళ్ళండి ఎగ్జామ్‌కైతే. ఈవెన్ పెన్ కూడా వాళ్ళు అలో చేయరు. పెన్ కూడా వాళ్ళే లోపల ప్రొవైడ్ చేస్తారు. సో, ఎగ్జామ్‌కెళ్ళే వాళ్ళు తప్పకుండా క్యారీ చేయాల్సినవైతే అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేపర్ అండ్ ఐడీ ప్రూఫ్, ఒరిజినల్ ఐడీ కార్డ్ తీసుకెళ్ళాలండి. జిరాక్స్ కూడా అవసరం లేదు. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఈ 3 కంపల్సరీ ఉండాలండి ఎగ్జామ్ లోపలికి అలో చేయాలంటే. సో, మీ మొబైల్ కానీ, వాల్యుబుల్ థింగ్స్ కానీ ఏమన్నా ఉన్నా గూడా అక్కడ టోకెన్ ఇస్తే ₹20 పే చేయాల్సుంటుంది. ఆ టోకెన్‌తో మీరు తర్వాత రిటర్న్ చేసుకోవచ్చు. సో, దీనికి బదులుగా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో పెట్టేస్తే సరిపోతుంది. సో, వాల్యుబుల్ థింగ్స్ అయితే ఏవి తీసుకెళ్ళకండి దయచేసి. ఇన్‌స్ట్రక్షన్ ఒకసారి చూసుకోండి ఫ్రెషర్స్ అయితే తప్పకుండా. మీకు హెల్ప్ అవుతుంది. సో, శాండిల్స్ కూడా అలో చేయట్లేదు లోపలికి. ఎందుకు ఇంత స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయంటే చాలా సార్లు ట్రాన్స్‌మిటర్‌లు పెట్టి కాపీలు కొట్టి జరిగాయన్నమాట ఎగ్జామ్స్. రిపీట్ కాకూడదనే ఈ రూల్స్ అన్ని స్ట్రిక్ట్‌గా చేశారు. కాకపోతే టూ మచ్చే అనిపించాయి నాకు కూడా కొంచెము. ఇక పేపర్ విషయానికొస్తే జనరల్ అవేర్‌నెస్ ఇవన్నీ కూడా 2025 మార్చ్, ఏప్రిల్, మే ఇలా రీసెంట్‌వే అడిగారు ఎక్కువగా. సో, అవి కూడా కాస్త చూసుకోండి. రీసెంట్‌వే ఎక్కువ అడిగారు కరెంట్ అఫైర్స్.